మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రులతో అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేశారు. రాష్ట్ర పాలనకు సంబంధించిన పలు ముఖ్యమైన అంశాలపైన ఈ సమావేశంలో విస్తృతంగా చర్చ జరగనుంది. ఇటీవలే జరిగిన రాజకీయ పరిణామాలు, రాబోయే నిర్ణయాల నేపథ్యంలో ఈ భేటీకి ప్రాధాన్యత సంతరించుకుంది. ముఖ్యంగా వచ్చే నెలలో నిర్వహించనున్న శాసనసభ శీతాకాల సమావేశాలపైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రులతో సమీక్షించనున్నారు. ఇక సమావేశాల సమయంలో ప్రభుత్వ పనితీరును ప్రజల ముందు స్పష్టంగా ఉంచేలా ప్రణాళికలు రూపొందించనున్నారు. ఇక ఇటీవలే రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన సర్పంచ్ ఎన్నికల్లో వచ్చిన ఫలితాలపైన కూడా ముఖ్యమంత్రి ప్రత్యేకంగా చర్చించనున్నట్లుగా తెలుస్తుంది. గ్రామీణ ప్రాంతాల్లో ప్రజాభిప్రాయం ఎలా ఉందన్న అంశంపైన మంత్రుల నుంచి అభిప్రాయాలు సేకరించనున్నారు. ఇక భవిష్యత్తులో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికలపైన కూడా ఈ సమావేశంలో కీలక చర్చ జరగనుంది. మున్సిపల్, జిల్లా పరిషత్, మండల పరిషత్ ఎన్నికల నిర్వహణకు సంబంధించిన సన్నాహకాలు, అదేవిధంగా ఎన్నికల షెడ్యూల్, పార్టీ వ్యూహాలు, అభ్యర్థుల ఎంపికలో అనుసరించాల్సినటువంటి విధానాలపైన మంత్రులతో ముఖ్యమంత్రి ఆలోచనలు పంచుకోనున్నారు. ఇక పాలమూరు, రంగారెడ్డి ప్రాజెక్టు ద్వారా దక్షిణ తెలంగాణ ప్రాంతానికి కలిగేటువంటి ప్రయోజనాలు, రైతులకు అందుతున్నటువంటి నీటి లాభాలు, సాగునీటి విస్తరణ వంటి అంశాలను ప్రజల్లోకి తీసుకువెళ్లే విధంగా ఆలోచన చేయనున్నారు. అయితే ఈ సమావేశంలో రాష్ట్ర అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలు, పురోగతి మరియు ప్రజా సమస్యల పరిష్కారంలో మంత్రుల పనితీరు వంటి అంశాలు కూడా ప్రస్తావనకు వచ్చేటువంటి అవకాశం కనిపిస్తుంది. మంత్రుల శాఖల పనితీరుపైన ముఖ్యమంత్రి సమీక్షించి అవసరమైనటువంటి సూచనలు, మార్పులు చేసే అవకాశం ఉంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి హారిక అందిస్తారు. హారిక, చెప్పండి. ఈ రోజు కీలకంగా సమావేశం నిర్వహించనున్నారు సీఎం రేవంత్ రెడ్డి మంత్రులతో. సో రీసెంట్ రాజకీయ పరిణామాలు కూడా చర్చకు వచ్చేటువంటి అవకాశం కనిపిస్తుంది. పూర్తి స్థాయి అప్డేట్స్ ఏంటి? అయితే ఇంటిగ్రేటెడ్ పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్ లో ఈ కీలక భేటీ జరగనుంది. పంచాయతీ ఎన్నికల ఫలితాలు, కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థులు గెలుచుకున్న స్థానాల మీద చర్చ జరగబోతున్నట్టయితే ప్రస్తుతం ఉన్న సమాచారం. సిరాజ్, సర్పంచ్ ఎన్నికల ఫలితాల మీద విశ్లేషించబోతున్నారు. అలాగే మంత్రులు, నియోజకవర్గాలు, అలాగే వారు ఇన్ఛార్జీలుగా ఉన్న జిల్లాల్లో కాంగ్రెస్ సర్పంచ్ ఎన్నికల ఫలితాలను విశ్లేషించబోతున్నట్టు కూడా తెలుస్తుంది. ఆయా గ్రామాలు, మండలాలు, నియోజకవర్గాల వారిగా వారి 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 ఫలితాలను కూడా ఒకసారి వీటిపైన పూర్తిగా సమగ్రంగా చర్చించే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇతర పార్టీలు బలపరిచిన అభ్యర్థుల ఫలితాలపైన కూడా విశ్లేషణ ఉండే అవకాశం ఉంటుంది అని అంటున్నారు. పంచాయతీ ఎన్నికల ఫలితాల జోష్ లో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలకు కూడా వెళ్లాలని భావిస్తున్నట్లు పూర్తిగా తెలుస్తుంది. అయితే సొసైటీ ఎన్నికలను సైతం నిర్వహించాలని భావించడంతో తాజాగా సొసైటీల ప్రస్తుత పాలక వర్గాలు రద్దు చేసి జిల్లా కలెక్టర్లకు ప్రత్యేక అధికారాలు నియమించింది. అయితే ఈ భేటీ ఎజెండాలో ఇటీవల ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన గ్లోబల్ సమ్మిట్ అంశం కావచ్చు, దీని మీద ఎక్కువగా చర్చించే అవకాశం ఉంది. అలాగే ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల బదిలీలకు మళ్ళీ ప్రభుత్వం రంగం సిద్ధం చేస్తుంది అని చెప్పేసి మాట్లాడుతున్న తరుణంలో దీనికి సంబంధించి కూడా ఒక చర్చ ఉండే అవకాశం ఉన్నట్టయితే తెలుస్తుంది. రాష్ట్ర స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు బదిలీల జాబితాల్లో ఈ అంశాలన్నీ చేర్చే అవకాశం ఉన్నట్టయితే చాలా క్లియర్ గా తెలుస్తుంది. అయితే మంత్రుల పనితీరు మీద కూడా ఈసారి సమీక్ష ఉండే అవకాశం ఉంటుంది అని అంటున్నారు. మంత్రుల పనితీరుపై సీఎం రేవంత్ రెడ్డి అధిష్టానానికి నివేదిక సమర్పించాల్సిన అవసరం అయితే ఉంది అని అంటున్నారు. అయితే ఒక్కో మంత్రికి విడిగా ఇచ్చే అవకాశం ఉంది. అంటే వాళ్ళతో ఖచ్చితంగా అన్ని నివేదికల కాపీలను ఇచ్చి వాళ్ళతో పూర్తిగా చర్చించే అవకాశం ఉన్నట్టయితే తెలుస్తుంది. కొందరు మంత్రులు తమ పరిధిలో శాఖల్లో ఆశించిన స్థాయిలో పనిచేయడం లేదని విమర్శలు అయితే ఇప్పుడు ప్రస్తుతం ఉన్నాయి. మరి వాటికి సంబంధించి కూడా ఈ మీటింగ్ లో మాట్లాడే అవకాశం అయితే చాలా క్లియర్ గా తెలుస్తుంది. అయితే ఈ మీటింగ్ లో సీఎం రేవంత్ రెడ్డి కొందరు మంత్రులను సున్నితంగా హెచ్చరించే అవకాశం ఉన్నట్టయితే ఒక పక్క తెలుస్తుంది. మరి ఎలా హెచ్చరిస్తారా, వార్నింగ్స్ ఇస్తారా, లేకపోతే ఇంకేమైనా మరి బదిలీ చేస్తారా అన్న దాని మీద కూడా ఇంకా పూర్తిగా తెలిసే అవకాశం ఉంది. అలాగే ఇటు ప్రభాకర్ రావు కస్టడీ వారం రోజుల పాటు పొడిగించినందుకు సుప్రీంకోర్టు అనుమతించింది. అయితే దీంతో పాటు ఈ కేసులో కీలక పరిణామాలు జరిగే అవకాశం ఉందని ప్రచారం జరుగుతుంది. ఈ నేపథ్యంలో తలెత్తే రాజకీయ పరిణామాల మీద కూడా ఈ ప్రస్తావన ఉండే అవకాశం ఉన్నట్లయితే తెలుస్తుంది. మళ్ళీ అలాగే ఇటు మంత్రుల సమావేశంలో అసెంబ్లీ శీతాకాల సమావేశాల నిర్వహణ మీద కూడా ఒక నిర్ణయం తీసుకోబోతున్నట్టు ఇప్పుడున్న సమాచారం. సిరాజ్, అంటే జనవరి 2వ తేదీ నుంచి అసెంబ్లీ సమావేశాలు పెడతామని దమ్ముంటే కేసీఆర్ సమావేశాలకు రావాలని కూడా సీఎం రేవంత్ రెడ్డి చిట్చాట్ సందర్భంగా కేసీఆర్ కు సవాల్ విసిరారు. అంటే ఈ నేపథ్యంలోనే సమావేశాల తేదీ కూడా దాదాపు ఖరారు అయినట్లుగానే భావించవచ్చు. అలాగే బీసీలకు 42% రిజర్వేషన్లు ఇస్తూ, అలాగే ఇప్పుడు ఎంపీటీసీ, జెడ్పీటీసీ, మున్సిపల్ ఎన్నికల్లో కూడా పార్టీ పరంగా 42% రిజర్వేషన్లు ఇవ్వాలని సీఎం రేవంత్ రెడ్డి అప్పీల్ చేయబోతున్నట్టయితే చాలా క్లియర్ తెలుస్తుంది. అలాగే ఇప్పుడు 2 ఏళ్ల పాలనలో వీళ్ళు ఏమేం చేశారు, అంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఏమేం చేసింది, అందులో ముఖ్యంగా ఇప్పుడు నీళ్ల గురించి ఎక్కువగా చర్చ జరుగుతుంది కాబట్టి దీని గురించి కూడా
చర్చించే అవకాశం ఉన్నట్టయితే చాలా క్లియర్ గా తెలుస్తుంది సిరాజ్. హరిక, నిన్న మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సమావేశం నిర్వహించారు. ఆల్మోస్ట్ ముఖ్యమంత్రి కూడా దానికి సంబంధించినటువంటి సమాధానం చెప్పడం జరిగింది. అంటే ఒక రకంగా చెప్పుకోవాలంటే బీఆర్ఎస్ గ్రౌండ్ లెవెల్లో యాక్టివ్ అయ్యేటువంటి ఛాన్సెస్ మరింత కనబడుతున్నాయి కాబట్టి ఎప్పటికప్పుడు తిప్పికొట్టేటువంటి ఆలోచన, రాజకీయపరమైనటువంటి కీలక నిర్ణయాలు తీసుకునేటువంటి అవకాశం ఉంది ఈ రోజు మంత్రులతో సమావేశంలో. 2 సంవత్సరాలు మనం టైం ఇచ్చాం. ఈ సమయంలో వీళ్ళు ఏం చేశారు, ఏం చెయ్యలేదు అన్నది తెలంగాణ ప్రజలకు తెలుసు. అలాగే మనం కూడా ఇప్పుడు నీళ్లకు సంబంధించి మనం కోట్లాడాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు 90.1% వరకు మనం టీఎంసీలకు అనుమతి తెచ్చుకుంటే ఇప్పుడు వీళ్ళేమో జస్ట్ 45 టీఎంసీల నీళ్లను అనుమతి తెచ్చుకోవడం, ఇది పెద్ద చర్చ జరగబోతోంది. ఖచ్చితంగా దీనికి సంబంధించి ప్రజా ఉద్యమం చేస్తాము అని చెప్పేసి ఒక పక్క కేసీఆర్ ప్రకటించారు. మరి ఇప్పుడు ప్రకటించిన తరుణంలో ఇటు ఖచ్చితంగా ఇటు కాంగ్రెస్ కూడా దీనికి డిఫెండ్ మ్యాచ్ ఆడాలి కాబట్టి ఖచ్చితంగా దీంట్లో ఇటు సీఎం రేవంత్ రెడ్డి కావచ్చు, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క కావచ్చు, ఇటు నీళ్ళ రెవెన్యూ ఇటు ఉత్తమ్ కుమార్ రెడ్డి కావచ్చు, పూర్తిగా దీనికి సంబంధించి సన్నద్ధం అవుతున్నట్టయితే చాలా క్లియర్ గా తెలుస్తుంది. ఈ రోజు జరగబోయే ఈ మీటింగ్ ఏదైతే ఉందో ఈ మీటింగ్ లో ఖచ్చితంగా దీనిపైన కూడా చర్చ ఉండే అవకాశం ఉంటుంది. అలాగే ఇప్పుడు రాబోయే జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలతో పాటు మున్సిపల్ ఎన్నికలు కూడా వస్తున్నాయి కాబట్టి వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని ప్రజల్ని ఎలా ఆకర్షించాలి అన్న దాని మీద కూడా ప్రత్యేకంగా ఒక అంశం అయితే ఖచ్చితంగా ఉంటుంది సిరాజ్.